అందరికీ నమస్కారం. ఈరోజు మరి గిద్దలూరు నియోజకవర్గం మరి సీనియర్ నాయకులు స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి కోరిక మేరకు గతంలోనే మరి అధికారంలోకి రాగానే అశోక్ రెడ్డి గారు మరి ఒక వినతి పత్రం ఇచ్చి మా నియోజకవర్గంలో బడుగు బడిగిన వర్గాలు ఎక్కువ, బడుగు బడిగిన వర్గాల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మాకు ఒక ఎంజేపీ మహాత్మా జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలు కావాలి అని కోరిక మేరకు మరి ఎమ్మెల్యే గారి వినతి పత్రం మేరకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు మరి మేము మాట్లాడుకొని ఇక్కడికి మొన్నట కొత్తగా గురుకుల పాఠశాలలు 10 శాంక్షన్ చేశాం. ఆ 10లో ఒకటి గురుకుల పాఠశాల మరి గిద్దలూరుకు కూడా ఇవ్వటం జరిగింది. ఆ గిద్దలూరు మరి ఈరోజు మరి యాక్చువల్గా అయితే స్థానిక శాసనసభ్యులు గారి చొరవతోనే ఇక్కడ మరి ఒక ప్రైవేట్ బిల్డింగ్ రెంట్కి తీసుకొని మరి ఇమ్మీడియట్గా ఆ స్కూల్ కూడా ఈరోజు ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఆ భవనానికి కూడా మరి 50 కోట్ల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇది కూటమి ప్రభుత్వానికి బడుగు బడిహీన వర్గాలపైన చిత్తశుద్ధి అన్న విషయం కూడా తెలియజేస్తున్నా. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క మరి రోడ్ కనెక్టివిటీ, ప్రతి గ్రామానికి ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు వేస్తూ మరి ఒక పక్క ఈ రాష్ట్రానికి సంపద కావాలి, యువతకు ఎంప్లాయ్మెంట్ కావాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్. మరి ఒక పరిశ్రమలు కూడా మేము తీసుకొస్తున్నాం. ఈ విషయంగా మరి గిద్దలూరు నియోజకవర్గంలో ఈరోజు అదే విధంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది అని చెప్పి ఇంటింటికి కూడా వెళ్ళి మరి ఇంటింటికి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని ఈరోజు ఇంటింటికి మరి స్థానిక శాసనసభ్యులు గారు మరి అదే విధంగా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి అడిగాం. గతంలో అయితే ఎలాంటి అభివృద్ధి లేదు. ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు మా మున్సిపాలిటీకి రోడ్లు వచ్చాయి, మా మున్సిపాలిటీలో త్రాగునీరు సమస్య తెచ్చారు, తాగునీరు సాగునీరు సమస్య తెచ్చారు. మరి ప్రతి చోట సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయటం, మరి కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇక్కడ కులాలకు అంటే రాష్ట్రం కులాలకి మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి జరిగింది. అందులో మరి ఒక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, మరి గిద్దలూరు నియోజకవర్గంలో మరి పల్లె నాయకులతో కలిసిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారంటే అది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గిద్దలూరు ఎమ్మెల్యే గారితో పాటు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరినీ కలిసి ఇంటింటికి వెళ్ళి మా సంక్షేమ పథకాలు అందుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆనందం, గతంలో పెన్షన్ ఇవ్వాలంటే మరి 2000 ఉన్న పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే మాకు ఇంటి దగ్గరకే 4000 పెన్షను 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఒక పక్క తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తాం. మహిళల్లో కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఈరోజు గ్యాస్ గురించి ఎలాంటి ఇబ్బంది పడకుండా మరి ప్రతి మహిళకు ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం. శ్రీశక్తి పథకం అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ కింద 3 శక్తి. ఈరోజు శ్రీశక్తి పథకం వల్ల ప్రతి ఒక్క మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి గౌరవంగా వాళ్ళు ఈరోజు శ్రీశక్తి పథకాన్ని వాడుకుంటున్నారు. వికలాంగులు మరి ఫ్రీ బస్సు వాడుకుంటున్నారు. ఇలా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అన్నదాత సుఖీభవ, ఒక పక్క డిఎస్సి నుంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చాం. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ల వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతుండేది బడుగు బడిహీన వర్గాలన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం మరి బీసీ గర్జన సభ అని మరి వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. మాకు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య శవ రాజకీయాలు చేయటం చేత కాదు. వైసీపీ పార్టీ వారిలాగా మేము క్లారిటీ ఉన్నాం. బీసీలు అంటేనే తెలుగుదేశం, బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము చిత్తశుద్ధితో బీసీలకు పనిచేస్తున్నామన్న విషయం తెలియజేస్తూ ఈరోజు బీసీలను అక్కను చేర్చుకున్నాం. ప్రతి నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశాం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కింద ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని సంకల్పంతో మేము ముందుకెళ్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు చేనేత జౌళి శాఖ మంత్రులు మా అక్కగారు సంజీవ్ రెడ్డి గారు, సవిత గారు ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసినందుకు అక్కగారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అక్కగారి యొక్క అమృత హస్తాల ద్వారా ఏదైతే మాకు బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేశారో
ఆ యొక్క పాఠశాలని ప్రారంభించేదానికి గిద్దలూరుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. బీసీ వర్గాల తరపున అక్కగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ మంత్రివర్యులకి. అలాగే డోర్ టు డోర్ ప్రోగ్రాం అనేటువంటిది ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు డోర్ టు డోర్ మంత్రి గారు అక్కగారు మేమందరం పోయినప్పుడు రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఒకవైపు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ, మాకు మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి జిల్లాను ప్రకటించడమే కాకుండా వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాంత రైతాంగం యొక్క ముఖంలో సంతోషాన్ని నింపేటువంటి విధానాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఈ యొక్క గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల అక్క సవిత గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.